ఒకవైపు రాజకీయంగా బిజీగా ఉంటూనే మరోవైపు వరుసగా సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈయన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ఫౌజీ సినిమాతో వెండి తెరకు పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ఎంపికైంది అనే వార్త బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ గా తన డాన్స్ వీడియోలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఇమాన్వికి ఇది జాక్పాట్ అనే చెప్పాలి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు సురేందర్ రెడ్డి స్వయంగా ఇమాన్విని కలిసి కథ వినిపించాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉన్న ఆ కథ నచ్చడంతో ఆమె వెంటనే ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ సరసన నటించే స్థాయికి ఆమె ఎదగడం నిజంగా విశేషం. ఇమాన్వి ఇప్పటికే ప్రభాస్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా విడుదల కాకముందే పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరో సరసన అవకాశం రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు పెద్ద స్టార్లతో సినిమా చేసే అవకాశం రావడంతో ఇమాన్వి క్రేజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటింది. పరిశ్రమలో ఆమె పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. అయితే ఇమాన్వి ఎంపికపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో పక్కన ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాని కొత్త అమ్మాయిని తీసుకోవడం పెద్ద రిస్క్ అని కొందరు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుభవం లేని నటిని ఇంత పెద్ద ప్రాజెక్టులో తీసుకోవడం వల్ల సినిమాపై ప్రభావం పడుతుందేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కాస్టింగ్ ఇప్పుడు ఒక డిబేట్ కు దారితీసింది. అయితే తన పక్కన ఎప్పుడూ పేరున్న హీరోయిన్లే ఉండాలని కోరుకోడు పవన్ కళ్యాణ్. ఎవరున్నా లేకపోయినా పవన్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకుంటారు ఫ్యాన్స్ కూడా. ఇప్పుడు సురేందర్ రెడ్డి తన సినిమాలో హీరోయిన్లను చాలా గ్లామరస్ గా స్టైలిష్ గా చూపించడంలో తిట్ట. మరి ఇమాన్విని ఆయన ఎలా ప్రజెంట్ చేస్తాడో, పవన్ కళ్యాణ్ తో ఆమె కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికి ఇది కేవలం ఊహాగానమే అయినప్పటికీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తుంటే ఇందులో నిజం ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వస్తే గానీ ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పడదు. ఉగాది రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.